ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రకరకాల అంశాలు తాజాగా తెర మీదకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ అసమానతల సమస్య. ప్రాంతీయంగా తమకు అన్యాయం జరుగుతుందని భావిస్తున్నప్పుడు అనేక ఉద్యమాలు తలెత్తిన మాట నిజం. తాజాగా ఈ తరం వాళ్ళందరికీ తెలిసింది తెలంగాణ ఉద్యమం. కారణం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమకి అన్యాయం జరిగిందని భావించినటువంటి తెలంగాణ ప్రజానీకమంతా ఉవ్వెత్తున ఎగసిపడి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నమాట మనందరికీ తెలుసు. అయితే మరి ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన అసమానతలు ఏర్పడుతున్నాయా? అది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే, కొద్ది కాలంలోనే ఈ రకమైన వాదాలు, ప్రాంతీయ వాదనలు తలెత్తుతున్నాయంటే అవుననే తాజాగా వినిపిస్తున్నమాట. ఎందుకు ఈ రకమైనటువంటి వాదన వినపడుతోంది? అమరావతి ప్రధాన కేంద్రంగా అభివృద్ధిని మొత్తం కేంద్రీకృత అభివృద్ధి విధానంలో అమరావతిలో మొత్తం అన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనతో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను లేదా ప్రైవేటు పెట్టుబడులను కూడా అమరావతిలో కేంద్రీకరించాలని, అక్కడే నెలకొల్పాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఇస్తున్న జీవోలు, ప్రతిపాదనలు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజానీకాన్ని, రాయలసీమ ప్రజానీకాన్ని కలవర పెడుతున్నమాట వాస్తవం. అయితే రాయలసీమ వాదులైతే ఇప్పటికే గొంతు విప్పారు, వారి వాదనను వినిపిస్తున్నారు. ఏంటా వాదన? దాదాపు కొప్పర్తి ప్రాంతంలో కడపకు దగ్గరగా ఉన్నటువంటి ఒక SEZ, అక్కడ కొన్ని ప్రధానమైనటువంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం కానీ మరొకటి కానీ దాదాపుగా 250 కోట్ల రూపాయల పెట్టుబడులతో నెలకొల్పడం వల్ల కరువు పీడిత ప్రాంతంగా, క్షామ పీడిత ప్రాంతంగా ముద్రపడినటువంటి ప్రజానీకానికి తెలిసినటువంటి మరి రాయలసీమలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు గత డిసెంబర్లో 2023 డిసెంబర్లో అక్కడ ఆ SEZకి మరి ఈ ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించినటువంటి పరిశ్రమకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీన్ని కేంద్ర ప్రభుత్వమే నెలకొల్పాలని నిర్ణయించింది. కానీ ఈ సెప్టెంబర్లో, అంటే కేవలం ఒక 5-6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే జీవో నెంబర్ 56 ద్వారా ఆ కేంద్రాన్ని అమరావతికి తరలించాలని నిర్ణయించింది. దీంతో రాయలసీమ వాసులు బగ్గుమన్నారు. నిజమే, రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో లేదా? అక్కడి ప్రజానీకంలో వెనుకబడుతనం లేదా? అక్కడ ముఖ్యంగా పంట పొలాలు లేక, వర్షపాతం తగ్గి ప్రజానీకం అల్లాడిపోతున్న పరిస్థితి లేదా? భారతదేశంలో రాజస్థాన్లోని జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం, అతి తక్కువ కనిష్ట వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతం అనంతపురం ప్రాంతం. కడప, అనంతపురం, చిత్తూరు ఇవన్నీ కూడా ఊహాతీతమైనటువంటి కరువు కాటకాలతో కొట్టుమిట్టాడిన ప్రాంతాలు. మరి అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనుకుని ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చినప్పుడు ఎందుకని ఈ ప్రభుత్వం వాటిని అమరావతికి తరలిస్తోంది? అదొకటే కాదు, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని ప్రతిపాదించారు. ఎందుకు ఆ పథకం ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు? అది ఎప్పుడు ప్రతిపాదన? 2014లోనే రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదన అది. మరి ఆ ప్రతిపాదన ఎందుకు కార్యరూపం దాల్చలేదు? తద్వారా కొన్ని వేల మందికి ఉపాధి లభించేది కదా. ఇక్కడ డెవలప్మెంట్ ఉంది, సున్నప్రాయం ఉంది, తగిన వనరులు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు
ఆ ప్రాజెక్టును పెట్టడానికి సుముఖత చూపకపోగా ఇప్పుడు తాజాగా మరొక చోట అంటే కూటమి ప్రభుత్వం దాదాపుగా వారికి అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్ పెట్టాలని అంటే అనకాపల్లి ప్రాంతంలో. అనకాపల్లిలో ఏమున్నాయని స్టీల్ ప్లాంట్ పెడతారు? అనకాపల్లికి పక్కనే ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మూసేయడానికి దాదాపుగా నిర్ణయం జరిగిపోయి ఆ మేరకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఆ ఫ్యాక్టరీని పూర్తిగా కొలాప్స్ చేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పి కొత్తగా అనకాపల్లిలో మరో ప్రాజెక్టు పెడతారా? ఎందుకు ఈ రకమైనటువంటి అంటే తెలుగుదేశానికి లేదా బీజేపీకి అవసరమైన చోట అనుకూలమైన చోట వారి ప్రమేయంతో ఫ్యాక్టరీ పెట్టాలి, కానీ మరి రాయలసీమను ఎందుకు పట్టించుకోవట్లేదు? అట్లాగే ఉత్తరాంధ్రకు రాయలసీమకు కలిపి ఉమ్మడిగా బుందేల్ఖండ్ తరహా ఒక ఫండింగ్ ఇవ్వాలని ఒక ప్రతిపాదన వచ్చింది. మరి ఆ ప్రతిపాదనను ఎందుకు ఇప్పటి వరకు కార్యరూపం దాల్చేలా చేయలేదు? నాకు విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది కేంద్రంలో. నాకు నేను చెప్పిన మాట శిలాశాసనం అని చెప్తున్న కూటమి ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడు, నేను చక్రాలు తిప్పాను ఏదైనా చేయగలనని చెప్తున్నటువంటి వ్యక్తి మరి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఆ ప్యాకేజ్ వచ్చిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకబడిన శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో చాలా ఇప్పటికీ పూర్తిగా వెనుకబాటుతనంతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాలు, అలాగే రాయలసీమలోని అనేక ప్రాంతాలు సస్యశ్యామలమయ్యేవి, లేకపోతే కొన్ని ప్రాజెక్టులు వచ్చేవి, కొంత ఉపాధి అవకాశాలు పెరిగేవి. మరి ఆ తరహా ప్రాజెక్ట్స్ ఎందుకు ఆ ప్యాకేజీని తీసుకురాలేకపోతున్నారు? ఇవన్నీ డిమాండ్స్ అన్ని మనం మాట్లాడుతున్నవి కాదు. తాజాగా రాయలసీమ వాసులు ఉత్తరాంధ్ర వాసులు వీటన్నిటిని తెర మీదకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మనం అనొచ్చు కేవలం 5 నెలల కాలంలోనే ఇప్పుడు ఏం కొబ్బరి ముడిపోయింది, మరి ఇంకా టైం ఉంది కదా, ఇంకా 4.5 ఏళ్ళ టైం ఉంది కదా అనొచ్చు. కానీ ఆదిలోనే హంసపాదుల రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని కీలకమైనటువంటి సంస్థల్ని వ్యవస్థల్ని మరి అమరావతికి తరలిస్తే అక్కడి ప్రజలు ఏమైపోవాలి? అమరావతిలో మొత్తం అభివృద్ధి అంతా పోగుపడి కేంద్రీకృత అభివృద్ధి విధానాన్ని ఒకవేళ అవలంబించాలనుకుంటే మరి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి, రాయలసీమ పరిస్థితి ఏంటి? కీలకమైనటువంటి విషయం ఇది. చాలా ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి విషయం కాదు. ఎందుకంటే ప్రజానీకం అంతా కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి 3 రాష్ట్రాల ప్రతిపాదన అనేది ఏదో జోక్గా మార్చారు. దాన్ని అప్పటి ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం దాన్ని ఏదో అపహాస్యం చేశారు. కానీ ఆయన అభివృద్ధిని పరిపాలన కూడా వికేంద్రీకరించాలనుకున్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరిగితే తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ జరగదని ఆయన ప్రతిపాదన. అది 100% నిజం. మీకు అసెంబ్లీ మిగతా ప్రాంతాలు అమరావతిలో ఉన్నప్పటికీ మరి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు సెక్రటేరియట్ లాంటివన్నీ వైజాగ్లో ఉంటాయి, న్యాయ వ్యవస్థకు సంబంధించినవన్నీ కర్నూలులో ఉంటాయని ఆయన ప్రతిపాదించారు. తద్వారా ఎప్పుడైతే అధికార వికేంద్రీకరణ జరుగుతుందో అభివృద్ధి కూడా అక్కడే పోగుపడుతుంది. తద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరిగి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన. దాన్ని అపహాస్యం చేశారు, దాన్ని ఎగతాళి చేశారు. కానీ ఇవాళ కర్నూలులో ఏదైతే ప్రభుత్వ హయాంలో నెలకొన్నటువంటి న్యాయ వ్యవస్థలు సంస్థలు అన్నీ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లోకాయుక్త కానీ ఇట్లాంటి వాటన్నిటిని అమరావతికి తరలిస్తున్నారు. అంటే పూర్తిగా రాయలసీమ మీద ఒక శీతకరణం. రాయలసీమ అంటే ఒక అవహేళన, రాయలసీమ అంటే ఒక నిర్లక్ష్యం. ఇవన్నీ కనబడుతుంది. ఈ మాటలన్నీ మనం మాట్లాడటం లేదు, ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంత నాయకులు మాట్లాడుతున్నారు. ఏదైతే కూటమి ద్వారా లబ్ధి పొందినటువంటి కొంతమంది నేతలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా న్యూట్రల్స్ కూడా లేదా మాజీ కాంగ్రెస్ వాదులు కూడా తులసిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే రాయలసీమ వెనుకబాటుతనాన్ని ఇంకా ఇంకా అవహేళన చేస్తూ అవమానిస్తూ దాన్ని పూర్తిగా రాయలసీమని చీకట్లో మగ్గేలా చేయాలనుకుంటున్నారా? అక్కడి పరిశ్రమలు లేదా వ్యవస్థలు ఎందుకు అమరావతికి తరలిస్తున్నారు? ఇది ఆ ప్రాంతవాసుల ప్రశ్న, కీలకమైనటువంటి ప్రశ్న. ఇలాంటి అభిప్రాయాలు గనక మిన్నుముట్టి తీవ్రమైతే ప్రజానీకంలో ఇవే ఉద్యమానికి దారితీసే పరిస్థితి. తెలంగాణలో అదే జరిగింది. తెలంగాణలో
ఎన్నో రకాల అవమానాలు, అవహేళనలు ఇవన్నీ జరిగి ఇక్కడ కనీసం ప్రజానీకం వాళ్ళకి నిద్ర లేవటం తెలియదు, తిండి కూడా తినటం తెలియదు, మేమే నేర్పామని అవాకులు చవాకులు మాట్లాడిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఆయన వల్లనే మూడొంతులు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనబడుతోంది. అంటే కేవలం కొన్ని వ్యవస్థల్ని తరలించినందువల్లనే ఈ రకమైన ఉద్యమం వస్తుందా అని భావించవచ్చు. కానీ ఏ రకమైన అభివృద్ధి కనపడని, కనీసం ఒక గ్రామ వాతావరణం కూడా కనపడనటువంటి అమరావతి ప్రాంతంలో వందలు వేల కోట్లు కుమ్మరించడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజానీకానికి అనేది ఇవాళ ప్రశ్న. అవి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నారు. అంటే తనకు తానుగా నిధులు సమకూర్చుకొని అభివృద్ధి చెందేటువంటి ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతూ వచ్చారు. కానీ ఇవాళ దాదాపుగా 25,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఆ అప్పులన్నీ రాష్ట్ర ప్రజానీకం అంతా తీర్చాలి. మరి తమ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టులను అమరావతి తరలించి వాళ్ళకి ఉపాధి మార్గాలు కూడా కొల్లగొట్టి ఏం సాధించాలని అక్కడికి తీసుకొస్తున్నారు. ఇదే ఇలా జగన్మోహన్ రెడ్డి చెప్పింది. ఈ 25,000 ఇప్పుడు పెట్టినా కూడా సరిపోదు, మొత్తం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అది. దాంట్లో 25,000 కోట్లు పెడితే కొంతవరకు దాన్ని డెవలప్ చేయొచ్చు. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లు ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా అక్కడ బిజినెస్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ బిజినెస్ ద్వారా స్థానికంగా ఉన్న రైతులు కానీ, తెలుగుదేశం వర్గాలు కానీ, బడా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభపడేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రజానీకానికి ఏం జరుగుతోంది, ఈ ప్రశ్న కూడా తలెత్తుతోంది. సో ఇలాంటి అనేక రకాల అంశాలపైన అంతర్గతంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే ఒక సామాజిక వర్గం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని సమర్థించి అనుకూలించినటువంటి సామాజిక వర్గం చిట్ట చివరిలో 2024 ఎన్నికలకు ముందు కొన్ని కారణాల వల్ల ఆయన్ని విభేదించి ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన మాట నిజం. అయితే వారందరూ కూడా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలి, ఎందుకు ఈ ప్రభుత్వాన్ని సమర్థించాలి, తమకు వ్యతిరేకంగా తమ పిల్లల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టెలా మారినటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఎందుకు సమర్థించాలన్న సరికొత్త అభిప్రాయానికి ఆ ప్రాంతవాసులు వచ్చారు. సో ఇదే కనుక, ఇలాంటి పరిస్థితే కనుక మునుముందు కొనసాగితే ప్రాంతీయ అసమానతలు మరింత పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా అమరావతి పైన ప్రేమ, అమరావతి పైన అభివృద్ధి కేంద్రీకరించాలన్న లక్ష్యం ఇవి తప్ప రాష్ట్రం నలుమూలల అభివృద్ధిని కేంద్రీకరించాలన్న అభిప్రాయం ఈ ప్రభుత్వంలో కనబడటం లేదనేది మరొక మాట. ఇందుకు చిన్న ఉదాహరణ చెప్తున్నారు. కడప జిల్లాలోని పులివెందుల మెడికల్ కాలేజీకి 50 అదనపు సీట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే మాకు అక్కర్లేదని చెప్పి వెనక్కి పంపించినటువంటి ప్రభుత్వం దానికి ఏ రకంగా సంజాయిషి ఇస్తుంది? ఎవరైనా మాకు మెడికల్ కాలేజీకి అధికంగా సీట్లు కావాలని అడుగుతారు. కానీ అదనంగా ఒక 50 సీట్లు ఇస్తే అంటే ఆ ప్రాంతవాసులు ఎదగటానికి వీల్లేదు, వాళ్ళకి విద్య అక్కర్లేదు, వైద్యం అక్కర్లేదు, లేదా వాళ్ళ చావు వాళ్ళు చావాలనేదా? ఈ రకమైనటువంటి అభిప్రాయాలన్నీ కూడా ప్రజల్లో చర్చనీయాంశాలుగా మారినాయి. చూడాలి ఈ పరిస్థితుల్ని ఈ ప్రభుత్వం ఏ రకంగా ట్యాకిల్ చేస్తుంది, ఏ రకంగా వీటిని మరి ప్రజానీకం దగ్గరికి తీసుకెళ్లి చర్చించి, ఒప్పించి, మెప్పించి పూర్తిగా అభివృద్ధి పనులన్నింటినీ అమరావతిలోనే కేంద్రీకరిస్తుందో చూడాలి.